భరతుడి ప్రకారం రామరాజ్యంలో ప్రజల మీద పన్ను 6వ వంతు అంటే 16.5% ఉండేది. అంపశయ మీదున్న భీష్ముని ధర్మరాజు ప్రజల మీద ఎంత పన్ను భారం వేయొచ్చంటే 6వ వంతు అంటే 16.5% అంటాడు. తేనెటీగ తామర పువ్వుకి కష్టం కలగకుండా ఎట్లా తేనె తీసుకుంటుందో అట్లా ప్రజలకు ఇబ్బంది లేకుండా పన్నులు వేయాలని హితబోధ చేస్తాడు భీష్ముడు. ఇప్పుడు పాలకులు రకరకాల పన్నులతో ప్రజల నడ్డి విరగొడుతున్నారు. ఫ్లాట్ ట్యాక్స్ అని చెప్పి జిఎస్టీ తెచ్చారు. అది ఇప్పుడు కలగురగంపై కూర్చుంది. కూల్ డ్రింక్స్ మీద 40% పన్ను, వాహనాల మీద 40 నుండి 68%, పెట్రోల్ డీజిల్ మీద 100%, మద్యం మీద 500% పన్నులు. ఇవి కాక ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీలు, ఇల్లో ప్లాటో పొలమో కొనుక్కుంటే ఎందుకు కట్టాలో అంతు బట్టని లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జీలు. ఈ దోపిడీ పన్నుల మూలంగా ప్రజల సేవింగ్స్ తగ్గి దానివల్ల పెట్టుబడులు తగ్గి ఆర్థిక ప్రగతి కుంటుపడుతుంది. రాముడి నాటి కాలం చెల్లిన పన్ను వ్యవస్థ వద్దనుకుంటే కనీసం సింగపూర్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, హాంకాంగ్లనన్నా కాపీ కొడదాం.